ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇవాళ ఏం స్పెషల్ అనుకుంటున్నారా? నిజంగా స్పెషలే. రెగ్యులర్ హౌస్ వైఫ్స్, ఆర్టిస్టులు, సెలబ్రిటీస్, సింగర్స్ వీళ్ళందరూ మన షోకి రావడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు మన షోకి వచ్చే వాళ్ళు ఎవరు తెలుసా? ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ లో లాఠీ పట్టుకుని స్ట్రిక్ట్ గా ఉండే వనితలందరూ కూడా ఈ రోజు మన షోకి వచ్చి ద అదర్ సైడ్ ఇవాళ మనకు చూపించబోతున్నారు. వెల్కమ్ చెప్పేద్దాము టు ఆల్ ద డేరింగ్ అండ్ డాషింగ్ లేడీస్. నలుగురు ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ప్రౌడ్ టు సీ. ఎందుకంటే ఆడవాళ్ళని ఇలాంటి ఒక రేర్ జాబ్స్ లో చూసినప్పుడు, అంటే రేర్ గా చూస్ చేసుకుంటూ ఉంటారు లేడీస్ ఇలాంటి జాబ్స్, ఇందులో చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఎస్ we are the women, the strong and proud women. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆల్ ఆఫ్ us proud. ఇలాంటి ఆడవాళ్ళు ఇంకా ఎంతో మంది ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఉన్నవాళ్ళు, రిస్కీ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా బిగ్ సెల్యూట్ ఫ్రమ్ వనిత టీవీ. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. మీ పేరు? మై నేమ్ ఇస్ రూబీ. రూబీ. ఓకే. మేము ఇక్కడ హయాత్ నగర్ మాది. చేసేది డ్యూటీ ఇక్కడ అంబర్పేట అనమాట. అంబర్పేటలో. ఓకే. అంబర్పేటలో మీ డెసిగ్నేషన్ ఏంటి? సబ్ ఇన్స్పెక్టర్. సబ్ ఇన్స్పెక్టర్. ఓకే. సో ఎస్ఐ మేడం వీళ్ళంతా మా స్టేషన్ వాళ్ళే. ఓ, మీ కానిస్టేబుల్స్ వీళ్ళంతా కూడా. మీ స్టేషన్ కానిస్టేబుల్స్ అందరూ. ఓకే. సో మీ మేడం తో పాటు వాళ్ళు ఆడడానికి వచ్చేసారా? మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మా మేడం చాలా ఫ్రెండ్లీ. అవునా? ఫ్రెండ్లీ మేడం. నైస్ నైస్. అంటే ఫ్రెండ్లీ అంటే లైక్ అడిగినప్పుడల్లా లీవ్ ఇచ్చి నైట్ డ్యూటీలు ఎక్కువ అలాంటి ఏం కాదు, కాకపోతే డ్యూటీ మైండెడ్ అట్లా ఏం లేదు, బట్ కొంచెం ఫ్రాంక్ గా ఉంటాను అలా. ఓకే. మరి ఎక్కువ నేను ఎస్ఐ మీరు కానిస్టేబుల్. ఓకే, వెరీ నైస్, సూపర్ అండి. సో రూబీ గారు చూసారా, మీ పేరుకి తగ్గ మ్యాచింగ్ శారీ వేసుకొచ్చాను నేను. చూసాను సారీ, అందుకోసమే మీరు మెరిసిపోతున్నారు రూబీ గోల్డ్ లాగా. సో రూబీ గారు మామూలుగా అంటే జాబ్ అలాంటిది మీది యాక్చువల్ గా ఎప్పుడు సీరియస్ గా ఉంటూ చాలా చూస్తూ ఉంటారు మీరు తెల్లారు లేచిన దగ్గర నుంచి. బేసిక్ అంటే మాకు ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తే ప్రతిరోజు మీ లైఫ్ లో అందరు సమస్యలు వచ్చి మీకు చెప్పుకుంటూ ఉంటారు. హౌ యు ఫీల్, అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బీయింగ్ అంటే బయట సొసైటీలో ఏ జాబ్ కి లేని వాల్యూ ఈ యూనిఫామ్ డిపార్ట్మెంట్ కి ఉంటుంది. యాక్చువల్ గా నాకు చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది, చైల్డ్ మ్యారేజ్ అనమాట. తర్వాత కూడా నేను చదువుకున్నాను, ఇంటర్ డిగ్రీ కాలేజ్ టాపర్. తర్వాత నేను గవర్నమెంట్ టీచర్ గా చేశాను. 2012 లో సెక్రటరియట్ లో ఏఎస్ఓ వచ్చింది, కాకపోతే అందులో జాయిన్ కాలేదు. దీనికంటే బెటర్ గా ఇంకా గెస్టెడ్ జాబ్ కోసం అనేసి ట్రై చేసి ఈ జాబ్ కొట్టానండి. ఓ నైస్. అంటే దీనికి మళ్ళీ మరి ఫిజికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా పోలీస్ ట్రైనింగ్లు అవన్నీ చేసుకొని తిరిగి వచ్చేసి. అంటే మీకు కరెక్ట్ గా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ జాబ్ లో జాయిన్ అయ్యి? 3 years అవుతుంది. టీచర్ గానేమో ప్రీవియస్ నేను 12 years చేశాను. ఓకే ఓకే. యాజ్ ఎన్ ఎస్ఐ చక్కగా యాక్చువల్ గా కమ్యూనిటీలో ఈ డిపార్ట్మెంట్ లోకి పంపించారు. కనీసం నన్ను చూసైనా బయటికి వస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ జాబ్ ను ఎంచుకున్నాను. సూపర్. నా హాబీస్ ఇన్స్టా వీడియోస్ చేయడం, ఖాళీ టైం దొరికితే ఇంకా గార్డెనింగ్, అంటే వెరైటీస్ డిషెస్ అవన్నీ కూడా చేస్తాను. నాకు అన్ని అంటే మాక్సిమం స్కిల్స్ ఎక్కువనే ఉన్నాయి. ఎప్పుడైనా ఇంట్లో ఉండి తెస్తూ ఉంటారా, వీళ్ళకి కూడా పెడుతుంటారా? బిర్యానీ నేను చేసిన బిర్యానీ తింటే మళ్ళీ ఇక వేరే బయట బిర్యానీ తినరు మీరు, అంత బాగా చేస్తారు. ఓ, సో అయితే మీరు చక్కగా రంజాన్లు డబ్బాలు వచ్చేస్తాయి మాకు. కానీ నైస్ టు సీ యూ ఆల్ హియర్ అండి. రూబీ గారు థ్యాంక్ యూ మీ స్టేషన్ కానిస్టేబుల్స్ తో పాటు ఇక్కడికి వాళ్ళ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు. అండ్ వెల్కమ్ టు స్టార్ వనిత. హాయ్, మీ పేరు? నా పేరు రజని, నేను ఈసీఐ నుంచి వచ్చాను. ఓకే రజని గారు, ఇప్పుడు మీ దాంట్లో కూడా క్యాడర్స్ ఉంటాయి అంటే లైక్ సీనియర్ కానిస్టేబుల్, హెడ్ ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్, తర్వాత
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. ఎస్ఐ అంతే. ఓకే, మీరు కూడా ఇంతకు ముందు ఇలా వర్క్ చేశారా? కాదు, నేను డైరెక్ట్ ఎస్ఐ డైరెక్ట్ పోస్టింగ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు మీరు కావాలంటే ఎస్ఐ అవ్వచ్చు. హెడ్ కానిస్టేబుల్ అయ్యాక అదే హెడ్ కానిస్టేబుల్ అయ్యాక ఎస్ఐ అవ్వచ్చు. కానిస్టేబుల్ ఎస్ఐ కావాలంటే రిటైర్మెంట్ దగ్గరికి రావాలి. అవునా? గ్రూప్ చాలా టైం వచ్చండి. గ్రూప్ 2 చాలా టైం పడుతుంది. ఓకే, గ్రూప్ 2 నుంచి కూడా ఎస్ఐ కావచ్చు. అచ్చా ఓకే. సో మరి ఇవాళ మీరు ఇక్కడ అదర్ సైడ్ చూపించాలి మాకు. మీ స్టేషన్ లో లాగా అలా సీరియస్ గా డ్యూటీగా అలా ఉండదు. అంటే నేను ఏమన్నా కొంచెం మనకి అసలు ఎంటర్టైన్మెంట్ చేయించాలి మమ్మల్ని. అబ్బా చెప్తున్నాగా, మనకి అసలే నాలుక దురద ఎక్కువ. నేను కొంచెం అటు ఇటుగా మాట్లాడినా నన్ను లోపలేయకండి ప్లీజ్. మాక్సిమం ట్రై చేస్తాం ఎంటర్టైన్ చేయడానికి. ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. మీరు కొంచెం అయ్యో మాకు సపోర్ట్ చేయాలి. చెప్పారుగా, నేను చూసుకున్నా. మామూలుగా వెల్కమ్ రజనీ గారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మీ అండి, పేరు? అనిత. నేను ఎక్సైజ్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ గా వర్క్ చేస్తాను. ఓకే, డ్యూటీ మీకు ఎన్ని రోజులు ఉంటుంది వారంలో? ఉంటదని కాదండి, 24 అవర్స్ ఆన్ డ్యూటీనే. 24. అది ఎలాగో యాజ్ మనం ఎప్పుడైతే మనకి కావాలి అనుకున్నప్పుడు మనం లీవ్ పెట్టాలి, లేదంటే పర్మిషన్ తీసుకుంటేనే మనం ఇంట్లో ఉండగలుగుతాం. ఓహో, అంటే 24 అవర్స్ అంటే On duty నైట్ 2 కంటే 2కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కేసులు వచ్చే దాన్ని బట్టి మేము డీల్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు ఇలా ఒక 8 hours మేము ఇట్లా job. అలా అట్లా ఉండదు, ఉండదండి. టైమింగ్స్ ఉండవు. మా జాబ్ కి టైమింగ్స్ ఉండవు. మేము ఈ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ 3కి రైల్వే స్టేషన్ చెక్ చేసి మరి ఇక్కడికి వచ్చి. ఓకే ఓకే. సో ఇప్పుడు మరి మీరు అందరు ఇక్కడ ఉంటే మీ స్టేషన్ ఖాళీయా? మా స్టేషన్ చాలా మంది ఉన్నారు. స్టాఫ్ ఉంటారు కదండి. మేమే కాదు, చాలా అయ్యో అంటే దొంగలక్కలే అంత సీన్ లేదు. అప్పుడు మేము కూడా ఎంజాయ్ చేయాలి కదండి. అవునవును, డెఫినెట్ గా చేయాలి. యూ హ్యావ్ టు. ఎంతసేపు సర్వీస్ లోనే ఉంటే ఎలా? అప్పుడప్పుడు ఫ్యామిలీ డిపార్ట్మెంట్ కరెక్ట్ డ్యూటీస్, అవును బయట బందోబస్తు డ్యూటీస్, వినాయక చవితి, ఎలక్షన్స్. అవును, మొన్న వినాయక చవితి కూడా అయింది. బాగా పడుంటాయిగా పాపం డ్యూటీలు. చాలా దగ్గర పడ్డది మేడం మాకు. అయితే సూపర్, ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. పొల్యూషన్ కి ప్రసాదాలు అయితే బాగా మేడం డ్యూటీ చేసేసుకుంటాం. మీరు ఇలా కొట్టుకోవద్దు, ముందు పొట్ట ముఖ్యం. నాకైతే చాలా ఇష్టం అన్నదానం. అవును, బాగుంటాయి కూడా, వెరైటీలు చాలా ఉంటాయి చక్కగా. ఇక్కడికి రావడానికి కూడా ఫుడ్ ఏమైనా అరేంజ్ చేస్తారా అని అడుగుతుంది. మీకు ఏమి ఇష్టం బాగా? ఏం తింటారు? ఫుడ్ బాగా అంటే స్నాక్స్ వస్తాయి, నేను మీకు పెడతా, ఆగండి. మంచి ఓకే మేడం. ఓకే ఓకే, వెల్కమ్ అనిత గారు. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ పేరు? హాయ్ శ్యామల గారు, నా పేరు జ్యోతి. జ్యోతి. నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, నేను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. నా హాబీస్ వచ్చి వంట చేయడం, ఖాళీ దొరికితే పడుకోవడం. ఓకే, సో నిద్రపోవడం హాబీ, చాలా మంచి హాబీ జ్యోతి గారు. ఇప్పుడు మీ ముగ్గురులో ఎవరు బాగా స్ట్రిక్ట్? ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ లో యాక్చువల్లీ మా మేడమే. అంటే మేము ముగ్గురం జోయల్ గా ఉంటాం. మా మేడమే. అంటే యూజువల్ గా ఫన్నీగా ఉంటాను, మళ్ళీ డ్యూటీ అప్పుడు డ్యూటీగా. ఓకే, మేము సినిమాల్లో పోలీస్ ఉమెన్ ని చూడడం తప్ప బయట పెద్దగా కలిసేంత అవకాశం రాలేదు, నార్మల్ ఫార్మల్ మీటింగ్స్ తప్ప. అందుకే నాకు మనసులో ఉన్న డౌట్లన్నీ వాళ్ళ ఎపిసోడ్ లో మిమ్మల్ని అడిగేస్తూ ఉంటాను నేను. తెలుస్తుంది. ఎక్సైట్మెంట్ మీకే ఉన్నట్టు అనిపిస్తుంది. యూనిఫామ్ వేసుకుంటే బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది శ్యామల గారు. బాడీ లాంగ్వేజ్ గానీ, మనం ఉండే మాట్లాడే పద్ధతి గానీ, ఏదైనా యూనిఫామ్ వేసుకుంటే ఆ గట్సే వేరే ఉంటాయి. ఓకే, ఇవాళ అయితే చాలా చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం మనం అంతలో.